అదిగో ఆ అమ్మాయి సరోజిని దేవి గారి వెంట వస్తుంది. తెలుసా అన్నారుగా, చూడండి. ఏంటయ్యా చూసేది? సంతలో సడేమియా అని ఫోటోలు దిగడానికి వచ్చినట్టుంది. ఈ అమ్మాయి వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? పల్లెటూరు, తెలిసిన విచిత్రం ఏముంది? ఏమండి, మీకేది విచిత్రం కాదండి. విక్రించేటప్పుడు విక్రిస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. తీరా ముక్కు మీదకి వచ్చేసరికి ఇలా మాట మార్చేస్తారు. అసలు విచిత్రాలు చిత్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఏయ్, మధ్యలో మీనాస్ ఏంటి? సైలెంట్గా ఉండలేరా? సరోజాదేవి గారు నాట్య ప్రవీణురాలైతే కూతురు స్వాతి మైజా గానంలోనూ నాట్యంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. అంటే స్వాతి నా చెల్లెలా? చాలా ఆనందంగా ఉంది. కళాకారిణిగా మనందరికీ ఆనందం పంచుతూ దాని ద్వారా వచ్చే విరాళాలను అనాథాలను ఆదుకోవడానికి ఖర్చు చేయడం సరోజాదేవి గారి గొప్ప మనసుకు తార్కాణం. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో మనకు తెలియదు, కానీ మన ఊరి ఆడపడుచుగా రావడం మన అదృష్టం. వారి సేవల ద్వారా మన ఊరికి మంచి పేరు తెస్తున్నారు. సరోజాదేవి గారు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సరోజాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ ఆదరణకి, అభిమానానికి ధన్యవాదాలు. కళా భగవత్ అనుగ్రహాన్ని తిరిగి ఆయన సేవకి అంకితం చేయటం నా ధర్మంగా భావిస్తున్నాను. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఒక అనాథాశ్రమం, ఉచిత విద్యతో కూడిన సౌకర్యాలు కల్పించాలనే ఏర్పాటు చేశాను. దాతలు తమ పెద్ద మనసుతో ముందుకొచ్చి నా ఈ ఆశయ సాధనకు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఊరి ప్రెసిడెంట్గా నా విరాళం 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.